ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా సండే మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. అలాగే మా విన్ను ఎంత క్యూట్గా మాట్లాడాడు లాస్ట్లో అయితే పెట్టాను. మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నేను దగ్గర నుంచి పికాక్స్ కూడా చూశాను, ఆ వీడియో కూడా అయితే యాడ్ చేశాను. అందుకే వీడియో అయితే మిస్ చేయకుండా అయితే చూడండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను 6:30కి అలా అయితే లేచాను. ఇక పిల్లలు లేవలేదు కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు ఉడవడం, బయట ఊడ్చుకోవడం, బయట తుడిచేసి ముగ్గులు పెట్టడం ఇలాంటి పనులను అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ పిల్లలు కూడా అయితే లేచారు. ఇక వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి బ్రష్లు చేపించేసి వాళ్ళకి స్నానాలు కూడా అయితే పోసేసాను. ఎందుకంటే సండే కదా, కొంచెం వంట చేసేసరికి టైం లేట్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగానే స్నానాలు అయితే చేపెట్టేసి నేను కూడా అయితే చేసేసాను. ఇంకా టిఫిన్ కింద వచ్చేసి గారెలు అండ్ అలాగే చికెన్ కర్రీ చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను. ఇంకా గారెల పప్పు కూడా కడిగేసి గ్రైండర్ అయితే వేసేసాను, పప్పు నలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ లోపు అయితే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కర్రీలోకి అయితే కట్ చేస్తున్నాను. ఇంకా కర్రీ అవడానికి ఎలాగో టైం పట్టదు కదా, ఈ లోపు పిల్లలు పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పిల్లలకి ప్లెయిన్ గారెలు వేసేసి అయితే ఇచ్చేసాను. పిల్లలు అయితే తినేసి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను వచ్చేసి చికెన్ కర్రీ కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను, కర్రీ అవుతూ ఉంటుందని చెప్పేసి. చికెన్ కర్రీ చాలా సార్లు చూపెట్టాను కదా, అందుకని చెప్పేసి ప్రాసెస్ అయితే ఏం చూపెట్టట్లేదు. నేను వచ్చేసి చికెన్ కర్రీలో ఇంకా ఈ సూర్య గరం మసాలా అయితే వాడతాను. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా సరేను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే గరం మసాలా అంతే. ఇంకా మసాలాలు ఎక్కువేం వేయను, అసలు ఈ మసాలా వేస్తేనే చాలు స్మెల్ అయితే అద్దరు కొడుతుంది, అప్పుడే తినాలనిపించింది, అంత బాగుంటుంది. ఇంకా కర్రీ అవుతూ ఉంటుంది, పాలు కూడా పెట్టాను కాగుతూ ఉంటే. ఈ లోపు వచ్చేసి నేను కూరగాయలు సర్దుదాం కదా అని చెప్పి అయితే కూర్చున్నాను. ఇంకా గురువారం మార్కెట్ ఉంటుంది మాకు. ఇంకా గురువారం ఎప్పుడన్నా తెచ్చుకోకపోతే ఇలా సండే మార్నింగ్ ఉంటుంది 10 వరకు. సండే మార్నింగ్ మార్కెట్లో అయితే మా హస్బెండ్ కూరగాయలు అయితే తీసుకొచ్చారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అయినా ఫ్రూట్స్ అయినా సరేను. మా హస్బెండ్ ఉంటే ఆయనే మొత్తం సర్దేస్తారు కూరగాయలు అన్నీ. ఎందుకంటే ఈ ఇద్దరం చెరొకటి చేయింది, అసలు అవ్వదు. అంటే మా హస్బెండ్ చాలా చిన్న చిన్న హెల్ప్స్, ఇలా కూరగాయలు సర్దడము, పిల్లల్ని చూడడం ఇలాంటివి మాత్రమే చేస్తారు. నేను ఎక్కువ ఏం చెప్పను, ఆయన కూడా ఎక్కువైతే ఏం చేయరు. ఇంకా మా పిల్లలిద్దరు నేను కూరగాయలు సర్దుతున్నాను లేదా నా దగ్గర అయితే కూర్చున్నారు వచ్చేసి. ఇంకా మా విన్ను అయితే మామూలు అల్లరు కాదు, కారు తెచ్చాడు. ఇంకా దేని మీద పెడితే దాని మీద కారు పోనిస్తూనే ఉంటాడు. ఈ కూరగాయల మీద అయితే ఎక్కిస్తున్నాడు తీసుకొచ్చి. ఇంకా నేను వచ్చేసి పువ్వుల కవర్లు చూపెట్టాను కదా ముందు, 2 చామంతి పూలు, గులాబీ పూలు, ఆ 2 కలిపి 30 రూపీస్ అంతేను. పూలు చాలా చౌకగా వస్తాయి ఇక్కడైతేనో. మా సైడ్ అయితే అస్సలు రావు. చామంతి పూలు 20 రూపీస్కి పెట్టమంటేనే మనల్ని ఒక రకంగా చూస్తారు, 20 రూపాయలకి వస్తాయా అన్నట్టు. ఇంకా పువ్వులన్నీ నేను కవర్లోంచి తీసేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. నాకు 1 వీక్ అయితే మంచిగా ఉంటాయి. మళ్ళీ మార్కెట్కి వెళ్ళే వరకు అస్సలు కుళ్ళిపోవు, ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇంకా కూరగాయలు ఇలా తీసి పెట్టాను. ఏమేమి తెచ్చారని చూసిన తర్వాత నాకైతే ఫోన్ వచ్చింది. 5 మినిట్స్ ఫోన్ మాట్లాడేలోపు మా విన్ను అయితే టమాటాలన్నీ ఇల్లంతా బాల్స్లో అయితే విసిరేశాడు. ఇంకా తీసుకురండి రా అంటే అస్సలు తీసుకురావట్లేదు. మా విన్ను అన్న 1-2 క్యాచ్లు వేస్తున్నాడు, చేతికైతే ఇవ్వట్లేదు. మా చిన్ను అయితే అస్సలు తీసుకురావట్లేదు. నా నోరన్నా పోతుంది కానీ వాళ్ళైతే అస్సలు ఇవ్వడాకైతే ట్రై చేయట్లేదు. మా చిన్ను చాలా ఇసుకిస్తాడండి, అసలు స్కూల్కి వెళ్ళకపోతే. స్కూల్కి వెళ్తేనే బెస్ట్ ఏమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇంకా నేను వచ్చేసి చక్కగా ఎక్కడ నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. మా హస్బెండ్ వచ్చేసి ఇంకా మ్యాంగోస్ కూడా అయితే తెచ్చారు, సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇంక ఇలా సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా ఫస్ట్ టైం తెచ్చినప్పుడు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్న తర్వాతనే మేమైతే తింటాము. ఇంకా మామిడి పళ్ళు అయితే మేము 2 days అయితే టచ్ చేయలేదు. మంగళవారం నాడు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్న తర్వాత మాత్రమే తిన్నాము. చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఇంతనే లేదా నాకైతే కమెంట్ చేయండి. ఇంకా కూరగాయలని ఇలా అయితే సర్దేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆకుకూరలు తెచ్చారు. ఇంకా తోటకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. వీటిని అయితే నేను అప్పుడే ఇంకా కట్ చేసుకుని పెట్టుకుంటాను, లేదంటే పాడైపోతాయి కదా అని చెప్పేసి. ఇంకా కట్ చేసుకుని మన దగ్గర ఖాళీ డేట్స్ బాక్స్ ఉంటాయి కదా, వాటిలో అడుగున ఒక టిష్యూ పేపర్ వేసేసి చక్కగా ఇవన్నీ పెట్టేసుకుని మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్ వేసామనుకోండి అస్సలు పాడవు, ఫ్రెష్గా ఉంటాయి. 10 days అనేది సరే అలానే ఉంటాయి. నేనైతే అలానే యూస్ చేస్తాను. ఇంకా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర పెట్టేసి ఇంకా పచ్చిమిర్చి కూడా అలానే పెడతాను, మంచిగా అయితే ఉంటాయి అని చెప్పేసి. ఇవన్నీ బాగానే ఒలుస్తాను కానీ ఆ పుదీనా వలవాలంటే ఎంత చిరాకు వస్తుందో అసలు. ఇంకా మా హస్బెండ్ చేసే పనులు ఇలానే ఉంటే చెప్పాను ఆల్రెడీ, కరివేపాకు ఉంది తేవద్దని చెప్పేసి. కరివేపాకు కూడా తీసుకొచ్చారు. మళ్ళీ అది పారేసి పాతది కొత్తది ఫ్రెష్గా అయితే పెట్టాను. ఈ కూరగాయలన్నీ సర్దేసరికి నాకు వచ్చేసి ఒక 1/2 hour అయితే పట్టింది. మళ్ళీ ఇది చెత్త అంతా ఎత్తుకోవాలి, చాలా టైం పడుతుంది. మా హస్బెండ్ ఉంటే ఇద్దరం చెరొకటి చేసుకుంటూ ఉంటాం కాబట్టి కూరగాయల విషయంలో అంత చిరాకు అనిపించదు. ఈ పిల్లలు కూడా మామూలు అలా చేయరండి బాబు. ఇంటి దగ్గర ఉంటే మా చిన్ను ఏది చేస్తే విన్ను కూడా అదే చేస్తాడు. నాకైతే మళ్ళీ స్కూల్ ఎప్పుడు పెడతారా అని చెప్పి అయితే అనిపిస్తుంది. మా చిన్ను స్కూల్కి వెళ్తే అస్సలు అల్లరి చేయడు, ఇంటి దగ్గర ఉంటే మాత్రం చాలా ఇసుకిచ్చేస్తున్నాడు. ఇంకా ఈ కూరగాయలన్నీ సర్దేసేలోపు చికెన్ కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది. దాన్ని సైడ్కి పెట్టేసి పిల్లలిద్దరికి పాలు కలిపి అయితే ఇచ్చేసాను. వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు టిఫిన్లోకి గారెలు వేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. నేను ఎప్పుడు గారెలు వేసినా మా హస్బెండ్ అయితే పెరుగాళ్ళు ఏమని చెప్పి అయితే అంటారు. ఆయనకి చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. మా ఇద్దరు ఇష్టం వల్ల ఏమో కానీ మా చిన్నుకు కూడా చాలా ఫేవరెట్ అయితే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి 1/2 liter పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు. అందులో కొంచెం పిల్లలకు తీసేసి పెరుగు సైడ్కి పెట్టేశాను. ఇంకా మిగతాదంతా అయితే మజ్జిగ చారు అంటే పెరుగు చారు అయితే చేసేస్తున్నాను. ఇంకా ఎప్పుడు చేస్తాను నేను ఇదే విధంగా చేస్తాను. మనం ఆవళ్ళ కోసం చేసుకునేటప్పుడేమో కొంచెం వాటర్ ఎక్కువ పోయాలి, లేదంటే రైస్లో చేసుకున్నాం అనుకోండి కొంచెం చిక్కగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పెరుగునైతే మెత్తగా అలా స్మాష్ చేస్తే అందులోనే ఒక 2 గ్లాసులు వాటర్ అయితే పోసేస్తాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు వేసేసాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ చీలికలుగా కోసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఆ పెరుగు చారులో వేసి మిక్స్ చేసేసాను. దానికోసం తాలింపు అయితే పెట్టుకుంటున్నాం ఇప్పుడు
మనం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి తాలింపు కూడా అయితే పెట్టేశాను. మనకు పెరుగు చారు అయితే రెడీ అయిపోయింది. మనం గారెలు వేసే ముందే ఇలా మజ్జిగ చారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అయితే అయిపోతాయి. పెరుగు ఆవాళ్ళు చక్క త్వరగా నానిపోతాయి, వేడివేడిగా అందులో వేసేస్తాం కదా, అందుకని చెప్పేసి ముందుగా అయితే రెడీ చేసి పెట్టేశాను కదా. ఇప్పుడు వచ్చేసి గారెలు అయితే వేసేస్తున్నాను. నేను ఫస్ట్ టైం ఇలా చేతి మీద పెట్టి గారెలు చేయడం, ఎప్పుడు కవర్ మీద పెట్టి చేస్తాను, మంచిగా వస్తాయి. ఇలా చేతిలో చేసినా బాగానే వచ్చాయని చెప్పి అయితే అనిపించింది. ఇంకా కానీ గారెలు కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చాయి. ఆయిల్ పీల్చితే నాకైతే అస్సలు నచ్చదు. ఎందుకంటే మేము ఊరికి వెళ్ళినప్పుడు అత్తయ్య అయితే మాకు కొత్త పప్పు ఇచ్చారు, గుళ్ళు పప్పు పట్టించామని చెప్పేసి, వద్దులే పాత పప్పు ఉందిలే అని చెప్పి అయితే అన్నాను. పర్లేదు తీసుకెళ్ళని చెప్పి అయితే ఇచ్చారు. నేను మన శ్రీరామనవమికి కూడా ఇదే పోసాను, కడగడానికి ఎక్కువ టైం పట్టదు కదా గుళ్ళు పప్పు అని చెప్పేసి. ఆయిల్ పీల్చినాయి అప్పుడు కూడా, మళ్ళీ అలానే పోసాను. ఈసారి కూడా ఆయిల్ అయితే పీల్చేసింది. నేను పీల్చమని చెప్పి అయితే అనుకున్నాను. పాత పప్పు పోసినా మంచిగా ఉండేది. ఇంకా ఆయిల్ పీల్చడం వల్ల చికెన్ కర్రీ అయితే ఎక్కువ గారెలు అయితే తినలేకపోయాము. నాకైతే అస్సలు నచ్చదు ఆయిల్ పీల్చితే, అందుకని చెప్పేసి నేను ఎక్కువ గారెలు పెరుగావాళ్ళ కింద అయితే వేసేసాను. 2-3 మాత్రమే మేము కర్రీలు అయితే తిన్నాము. కానీ కర్రీ టేస్ట్ మాత్రం అద్రిపోయింది, చాలా బాగుంది. కానీ ఆయిల్ పీల్చకుండా ఉంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళమని చెప్పి అయితే అనిపించింది. ఇంకా అలా పెరుగావాళ్ళని వేసి సైడ్కి అయితే పెట్టేశాను. ఇక మేము టిఫిన్ కూడా అయితే చేసేసాము. నేను తింటూ పిల్లలిద్దరికి కూడా అయితే తినిపెట్టేశాను. ఇక నేను వచ్చేసి లంచ్లోకి నార్మల్గా ప్లెయిన్ రైస్ అయితే చేసేసాను. అసలే సమ్మర్ కదా, ఎక్కువ మసాలా ఫుడ్ తినకూడదని చెప్పేసి ఇక ఏం చేయలేదు. ఇక మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత అది ఏమైతే షూట్ చేయలేదు, కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇక ఈవినింగ్ తీసి చూస్తే ఎంత మంచిగా పెరుగావాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. జ్యూసీగా అయితే ఎంత బాగున్నాయో. ఈవినింగ్ 5కి అయితే తీసాను నేనైతేను. అది పైగా వేడివేడిగా గారెలేసాం కదా, ఫాస్ట్గా అయితే మనకైతే పెరుగావాళ్ళు రెడీ అయిపోయినాయి. ఇంకా మా హస్బెండ్కి పెట్టేసి పిల్లలిద్దరికి పెట్టేసి నేను కూడా అయితే తిన్నాము. మా విన్ను అయితే అంతగా ఇష్టపడ్డు, జస్ట్ ఒక్కటే తిన్నాడు. ఆయనకి ఎందుకో కానీ నచ్చదు. ఇంకా నేను మా హస్బెండ్ మా చిన్ను అయితే చక్కగా 2 తిన్నాము. ఎంత బాగున్నాయో, ఇంకా ఉంటే బాగుండని చెప్పి అయితే అనిపించింది. ఇంకా అలా తినేసిన తర్వాత మేమైతే సరదాగా బయటకు వెళ్ళాం. మా విన్ను, నీ పేరేంటి? నీ పేరేంటి? అబ్బో, డాడీ పేరు? సూపర్. అన్నయ్య పేరు? అబ్బో సూపర్. మమ్మీ పేరు? మమ్మీ పేరు? మమ్మీ పేరు బిందు. నీకు వచ్చుగా ఎందుకు అబద్ధాలు చెప్తున్నా? 1 2 చెప్పే. 1 1 2 చెప్పు. 1 మంచిగా చెప్పు. 1 2 3 4 5 6 7 8 ఏది? ఏ ఫర్ యాపిల్ చెప్పు. 1 2 3 4 5 6 7 8 ఏ ఫర్ యాపిల్ చెప్పమ్మా. యాపిల్, బి బాయ్, చాకు, బి బాట్, అమ్మ చెప్పు. అమ్మ ఎందుకు అట్లా చేస్తున్నావు? నీకు వచ్చుగా. విను, మీది ఎవరు? హైదరాబాద్. ఇక ఇట్లే పైకి నుంచి వర్షం పడిందా అను. ఇక్కడ చూడు, ఒక తాతతో మాట్లాడు. తాత, వర్షం పడిందా అని. అన్నం తిన్నావా? అగ్గా, అబ్బో సూపర్ కొడుకు. మా విన్ను చూసారా ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో. వాడు ఒకసారి చెప్తే చాలా అన్నీ పట్టేస్తున్నాడు. వాడు ఈ వయసులోనే అన్నీ నేర్చుకుని అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. మా చిన్నుకు కూడా అన్నీ వచ్చు, కానీ వాడు ఎవరికి చెప్పడు, ఓన్లీ వాళ్ళ డాడీకి నాకు మాత్రమే చెప్తాడు. మా చిన్ను ఎంత సైలెంట్గా ఉంటాడో, మా విన్ను అంత యాక్టివ్గా ఉంటాడు. ఇద్దరు అలా డిఫరెంట్గా అయితే ఉన్నారు. ఇంకా మేము పిల్లలిద్దరిని తీసుకుని ఈవినింగ్ అలా చల్లగాలికి బయట తిప్పుదాం కదా అని చెప్పి తీసుకొచ్చాము. మా ఇంటి ముందు చెరువు ఉంటుంది, చెరువు చుట్టూ అలా ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు అసలు క్లైమేట్ అండ్ వ్యూ ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. చల్లగాలి అయితే వస్తూ ఉంది. మేము అలా కూర్చొని ఒక 1/2 అవర్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే ఉన్నాము. ఫుల్ చల్లగాలి, ఏసీలో ఉన్నా సరే అంత చల్లగా ఉండదేమో అని చెప్పి అయితే అనిపించింది. అలా ఇంటికి వస్తూ ఉంటే మాకైతే నెమళ్ళు అయితే కనిపించాయి. ఇదివరకు ఎప్పుడో ఒకటి చూశాను, ఫుల్ చెట్లు ఉండేవి అడవిలాగా, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవేమో, చెట్లని నరికేశారు కదా అని చెప్పి అయితే అనుకున్నాము. కనిపిస్తే బాగుండు కదా ఒకసారి అని చెప్పి అయితే అనుకున్నాము. లేదా అలా నెమళ్ళు అయితే కనిపించాయి. దూరం నుంచి చూసి నేను కోళ్ళేమో అని చెప్పి అయితే అనుకున్నాము. అలా దగ్గరికి వెళ్తే ఎన్ని నెమళ్ళు ఉన్నాయో, అలా పింఛం ఉన్నవి 2 కనిపించాయి. మిగతా చాలా నెమళ్ళు ఉన్నాయి, మమ్మల్ని చూసి అయితే పారిపోతున్నాయి. అలా
దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీసుకున్నాము. నాకు ఎంత హ్యాపీగా అనిపించింది దగ్గర నుంచి చూసేసరికి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. డూ సబ్స్క్రైబ్.